జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. శ్రీకర్, ఎంతసేపు ఫోన్లేనా? కాసేపు సైలెంట్లో పెట్టు. కాల్స్ ఏం చేయట్లేదమ్మా. నువ్వు చేయకపోవచ్చు, నీకొస్తున్నాయి కదా. ముందు సైలెంట్లో పెట్టు, లేదంటే స్విచ్ ఆఫ్ చేయి. సైలెంట్లో పెడతానులే. కానీ సరే, ఫోన్ పక్కన పెట్టు. కూర్చో కూర్చో. పాలు తాగు. అవని ఎంత బాధపడుతుందో ఏంటో, ఫోన్ లిఫ్ట్ చేయటం లేదని. ఏమనుకుంటుందో ఏంటో. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నారో ఏంటో. చూడు, ఇంతకు ముందు చాలా హుషారుగా, యాక్టివ్గా ఉండేవాడివి. ఈ మధ్య చాలా డల్గా, ఏదో మోయలేని బరువుని మనసులో మోస్తున్నట్టు అనిపిస్తున్నావు. నీ ప్రవర్తనలో తేడా ఉందో, మేం చూసే చూపులో తేడా ఉందో మాకు తెలియడం లేదు. మా పెళ్లి గురించి తెలిసి వాళ్ళ అమ్మగారితో ఏం గొడవ పడుతున్నారో ఏంటో. ఇంకోసారి డయల్ చేస్తాను. నేను నీతో ఒకటే చెప్తున్నాను, నువ్వు మాతో ఆనందాల్ని పంచుకోలేకపోయినా పర్వాలేదు. ఏదైనా బాధ ఉంటే మాత్రం పంచుకో శ్రీ. గెస్ట్ హౌస్ ముందు శ్రీకర్ కార్ ఏంటా అని అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూశాను. ఒక అమ్మాయితో నేనున్నాను, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఓదారుస్తున్నాడు. సేమ్ డైలాగ్. ఆ రోజు ఇదే డైలాగ్ చెప్పాడు. తీరా చూస్తే ఫ్రెండ్కి యాక్సిడెంట్ అని చెప్పాడు. అంటే ఆ ఫ్రెండు ఈఎంఐనా? పెత్తనం కోసం, పెద్దరికం కోసం శ్రీకర్ని చెడు చేయాల్సిన అవసరం లేదమ్మా. రోజు ఇంట్లో ఏంటి గోలా? నా మాట మీద మీకు నమ్మకం కుదరకపోతే మీరు వెంటనే నేను చెప్పిన అడ్రస్ కి వెళ్ళి చూడండి. నేను చెప్పేది నిజమో అబద్ధమో మీకే తెలుస్తుంది. ఆ అమ్మాయి చేతిలో చెయ్యి వేసి మరీ మాట్లాడుతున్నాడు. అవునా? వెంటనే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించకపోయావా? సమయానికి చేతిలో మొబైల్ లేదు, లేదంటే ఆ పనే చేసుండేదాన్ని. నువ్వనే మాటల్ని బట్టి చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే ఆల్రెడీ దొంగ కాపురం పెట్టేశాడు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ.
లావణ్య చెప్పిన గెస్ట్ హౌస్ ఇదే వేదా? పదండి. లావణ్య చెప్పింది నిజమే అయితే బయట వాడి కారుండాలి కదండి. ఆ అమ్మాయితో మాట్లాడితేనే గాని మనకు క్లారిటీ రాదు వేదా. ఆచారాల్ని సంప్రదాయాల్ని గౌరవిస్తాం, కట్టుబడి ఉంటాం. శ్రీకర్ గారు చెప్పారండి. మా గురించి తెలిసినప్పుడు మేమడిగిన దానికి నిజాయితీగా సమాధానం చెప్పు. ఎవరు నువ్వు? ఇక్కడెందుకుంటున్నావు? మా వాడితో నీకున్న పరిచయం ఏంటి? వాడు మీ ఇంటికొచ్చేంత చనువేంటి? అబద్ధం చెప్పలేను, నిజాన్ని దాచలేను. ఎంతో గొప్ప వ్యక్తులైన నా అత్తమామల ముందు జరిగింది జరిగినట్టు చెప్పేక తప్పదు. అబద్ధం చెప్పవనే అనుకుంటున్నాం. డాడీ కార్ ఇక్కడుందేంటి? చెప్పమ్మా. మంచి వాళ్ళను మోసం చేస్తే తర్వాత ఎంత ప్రయత్నించినా దగ్గర కాలేము. మేం మరొకరికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నామమ్మా. నువ్వు మౌనంగా ఉంటే కుదరదు. శ్రీకర్ గారు వస్తున్నారు, ఆయనే నా గురించి చెప్తారు. నిజం తెలిసిపోయిందా ఏంటి? నువ్వు ఈ ఇంట్లో ఈ అమ్మాయితో చనువుగా ఉంటున్నావని లావణ్య ద్వారా తెలిసింది. ఇంట్లో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏం జరుగుతోంది? ఈ అమ్మాయి ఎవరు? మీ పరిచయం ఏంటి? అబ్బబ్బబ్బబ్బా, ఆ మోహన్ చూడు ఎంత అమాయకంగా పెట్టాడో. ఏ తప్పు లేనట్టు, ఏ సంబంధం లేనట్టు గుడ్లు పీకయ్యాలి. రేయ్, అసలు నీకు బుద్ధుందరా? జ్ఞానం ఉందరా? నువ్వు చేసింది కరెక్టే అని నీకేనా అనిపిస్తుందా? రేయ్, అవని ఎవర్రా? ఒక టూరిస్ట్ గైడ్. ఎంతో నిజాయితీగా ఎవరి జోలికి వెళ్లకుండా, ఒకే ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా తన పనేదో తను చేసుకుంటూ ఉండేది, అవునా? అలాంటి అవనిని నువ్వేం చేశావు? డిస్టర్బ్ చేశావు, ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తానన్నావు. చివరికి నువ్వు చేసిన ఘనకార్యం ఏంటి? ఫ్రెండ్ చెల్లెలని పరిచయం చేశావు. వెరీ బ్యాడ్. అలా చేస్తే రేయ్, ఏ ఆడదైనా భరిస్తుందా? ఏదో సర్దుకుంటుంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేయడం
భరిస్తుంది కదా అని మనసు మోయలేని భారం వేయడం, బాధ పెట్టడం భావ్యం కాదు. ఊహించని విధంగా అమ్మా నాన్నలు ఎదురయ్యారు కాబట్టి మా ఆయన పెళ్లి విషయం చెప్పేస్తారేమోనని ఎంత ఆశపడుంటుంది పాపం. నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. చేసిన తప్పుకి సారీ చెప్పు. మంచి మనసున్నవాడు తన మనసులో స్థానమిచ్చాడు, అదృష్టము అనుకున్నాను. గొప్పింటివాడు తన భార్యని చేసుకున్నాడు, వరం అనుకున్నాను. ఇంటికి తీసుకెళ్లడానికి సమయం కావాలి అని అడిగాడు. అత్తయ్యకి ఆరోగ్యం బాలేదు కదా, న్యాయమే అనుకున్నాను. ఆయన పరిస్థితిని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. కానీ కానీ గ్యాప్ ఇవ్వకు, కంటిన్యూ చేయి. సడన్ గా ఏదో ఒకటి చెప్పేస్తే నేను ఉక్కిరిబిక్కిరి అయిపోనా? అత్తయ్య మావయ్యలతో ఏం చెప్పబోతున్నారో నాకు చిన్న హింట్ అయినా ఇవ్వాలి కదా. స్పాట్ లో ఏదేదో అల్లేస్తే నాకు ఎలా రీచ్ అవుతుంది? తులసి లాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించారు. అవని, ఇదిగో, దిస్ ఇస్ మై ఫ్యామిలీ. నా పెద్ద కొడుకు. నమస్తే అండి. ఐఎమ్ రాధాకృష్ణ. వన్ డే ఐల్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ షేర్స్. మా వాడికి షేర్ మార్కెట్ అంటే పిచ్చమ్మా. మా అల్లుడు పెద్దిరాజు. ట్యాగ్ లైన్ ఎల్లరికపు అల్లుడు. నా కూతురు, మనవరాలు, నా కోడలు. మాకు ఏ క్వాలిఫికేషన్స్, ట్యాగ్ లైన్స్ లేవులేండి. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి వాళ్ళ అన్నయ్య మురళి వచ్చి తీసుకెళ్లేంత వరకు అవనిని అతిథిగా కాకుండా మనింట్లో ఒకరిగా చూసుకోవాలి. అందరికీ అర్థమైందనుకుంటాను. చూడమ్మా, మీ అన్నయ్య రావడం లేట్ అయినా ఏమీ బాధలేదు. నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది గాని అసౌకర్యం గాని కలిగింది అంటే నాకు వెంటనే చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? సరేనండి. నన్ను మీ అందరిలో ఒకరిగా కలుపుకున్నందుకు చాలా సంతోషం. మాకు సంబంధించిన మనుషులంటే మా సొంత వాళ్ళతో సమానం అమ్మా. శ్రీకర్, అవనికి రూమ్ చూపించు. అలాగే అమ్మా. రా అవని. వెళ్ళొస్తాను.
మేమిద్దరం బయట ఉన్నాం, మీరు లోపలున్నారు. నేను శ్రీకర్, మన లావణ్యేమో మురళీ చెల్లెలు అవని. ఊరికే అనుకోండి అంటుంటే ఏమే, ఇప్పుడు నువ్వు లోపలికి రండి అని పిలు మీ అమ్మలా. అక్కడే ఆగిపోయారే, లోపలికి రండి. ఆ, 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 రండి సిస్టర్. బాగా గమనించారా? ఏంటి గమనించేది? ఆ అవ్వనిని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు మీరు గమనించారో లేదో గాని నేను బాగా గమనించాను. ఏం గమనించావు? ఇప్పుడు మేము వచ్చినట్టు ముందొకరు వెనకొకరు రాలేదు, ఇద్దరు ఒకేసారి అడుగు పెట్టారు. అది కూడా కుడికాలు ముందు పెట్టి. గుర్తొచ్చిందా? అది మాత్రమే కాదు, చిన్నబామ్మర్ది నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మరీ ఏదో గుసగుసలాడ్డం చూశాను. లోపలికొస్తున్నప్పుడు కూడా ఒకరినొకరు చూసుకుంటూ వచ్చారు. ఆ మెడలో దండ, పట్టుచీర, ఆ అలంకరణ ఇవొక్కటే తక్కువయ్యాయి గాని కొత్త కోడల్లా అడుగు పెట్టిందనడంలో అతిశయోక్తే లేదు. అవును, ఆ సమయంలో నేనంతగా అబ్జర్వ్ చేయలేదు, కానీ నువ్వు చెప్పినట్టే జరిగినట్టు అనిపిస్తుందన్నయ్య. కొంప తీసి ఇక్కడే సెటిల్ అయిపోతుందా ఏంటి? నాకు అదే డౌట్ గా ఉంది. లేదు, అత్తయ్య తను కోరుకున్న జాతకం కలిగిన అమ్మాయిని మాత్రమే కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది, ఇంకెవరిని యాక్సెప్ట్ చేయదు. నిజమేలే, లేదంటే నా కూతునే ఒప్పుకునేదిగా. కరెక్టే. ఆ అమ్మాయి మీద మనకు డౌట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది మనం కనిపెట్టాలి. అవును, న్యాయస్థానానికి ఆధారాలు, సాక్ష్యాలు కావాలన్నట్టు మనింటి పరిస్థితిని బట్టి నిజం నిరూపించాలంటే బలమైన ఆధారాలు కావాలి. మనం ఆ ప్రయత్నంలోనే ఉందాం. ఓకే సిస్టర్, డన్. శ్రీకర్ అవనిలను చూస్తూ ఉంటే ఎందుకో వాళ్ళు చెప్పింది నిజం కాదనిపిస్తోంది. పెళ్లి విషయం ఆలస్యం అవుతుంటే మీ అబ్బాయి మీకు కూడా చెప్పకుండా ఎవరో ఒకరిని చేసుకునే ప్రమాదం ఉందా ఆంటీ? నోర్మై నోర్మై నీలాంటి దాన్ని కొట్టినా బుద్ధి రాదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నా కొడుకు గురించి ఏమనుకుంటున్నావే? అమ్మ ముందు ఒకలా, అమ్మ వెనక ఒకలా ప్రవర్తించేవాడిలా నీకు కనిపిస్తున్నాడా? నా కొడుకు లాంటివాడు కోటిలో ఒక్కడుండడో చాలా కష్టం. నా బిడ్డ బంగారం, నా పాలిట వరం. అంతే కదా, ఒక్కరోజుకే మీరు ఇలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియడం లేదు. అందుకే అలా అన్నాను అంతే. నువ్వు వారం ఉంటావో 10 రోజులుంటావో నాకు అనవసరం. ఇక్కడున్నన్ని రోజులు నీకు కొన్ని కండిషన్స్ అప్లై అవుతాయి. అవేంటో తెలుసా? మా శ్రీకర్ మావయ్యతో ఎక్కువగా మాట్లాడకూడదు, చనువుగా ఉండకూడదు. అర్థమైందా? అలా చెప్తే ఎలా అర్థమవుతుంది? నేను చెప్తానుండు. చూడు, నా కూతురికి నా తమ్ముడంటే ఇష్టం. ఇష్టం కాదమ్మా, ప్రాణం. అదేలే, ఎప్పటికైనా
నా తమ్ముణ్ణి పెళ్లి చేసుకునేది నా కూతురే. మరొకరి వస్తువుని ముట్టుకోవడం తప్పు, మరొకరి మనిషితో చనువుగా ఉండటం పాపం అంటారు కదా. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మంచిది. నా మావయ్యని నాకు దూరం చేసే కార్యక్రమాలు పెట్టుకోనంత వరకు నాకెలాంటి అభ్యంతరం ఉండదు. తేడా వచ్చిందంటే తేడాలు వచ్చేస్తాయి. ఆ రోజు శ్రీకర్ని నిన్ను గెస్ట్ హౌస్ లో చూసినప్పుడు చేతిలో చేతులు వేసుకుని మాట్లాడుకుంటున్నారు. నాకొకటి తెలియక అడుగుతున్నాను, ఫ్రెండ్ చెల్లెలు అలానే ఉంటుందా? చాలా ఓవర్ కదా. చాలా చాలా ఓవర్. వీలైనంత తొందరగా బయటికి పోతే మంచిదని మా అభిప్రాయం. సరేనా? ఈ మాటలన్నీ మా అమ్మ వాళ్ళతో చెప్పేవు. మా వాయిస్లు కొంచెం పెద్దవి, అందుకే నీకు కొంచెం హార్ష్గా అనిపించొచ్చు. నీ హద్దుల్లో నువ్వు ఉండాలని చెప్పామంతే. వదిన, ఇక చాలు, పదండి. కావ్య నా ముందు చిన్నపిల్లలా తిరిగేది. అక్క కూతురన్న ఫీలింగ్ తప్ప లైఫ్ పార్ట్నర్ని చేసుకోవాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. నాకలాంటి ఉద్దేశం ఉండుంటే చేసుకునేవాణ్ణి కదా. అవని, దేవుడు ఒకరి కోసం ఒకరిని పుట్టిస్తాడు. నా కోసం నిన్ను, నీకోసం నన్ను పుట్టించాడు. అందుకే వర్షంలో నిన్ను పరిచయం చేసి చెన్నైలో పెళ్లి చేయించాడు. జీవిత ప్రయాణంలో చాలామంది పరిచయం అవుతారు. జీవితాన్ని పంచుకునేది మాత్రం ఒక్కరితోనే. ఆ విధి నిన్ను పెళ్లి చేసుకోమని రాసున్నప్పుడు వేరే ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటాను? I live for you. I will die for you. అడగకూడని మాట ఏవైనా అడిగి బాధ పెట్టుంటే క్షమించండి. బాధ పెడుతున్నది నేను, మరిపించాల్సింది కూడా నేనే. కూల్ కదా? ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలని మంచి మూడ్లో వచ్చాను. ఏంటది? ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాను. అందుకు నా భార్యమణి ఎదురు రావాలని కోరుకుంటున్నాను. ఎవరైనా చూస్తే? లక్కీగా ఎవ్వరూ బయటలేరు. లావణ్య వాళ్ళు చూశారంటే వాళ్ళ అనుమానాలను బలపరిచిన వాళ్ళం అవుతాం. వద్దండి ప్లీజ్ బంగారం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తను వద్దనంటే నేనే ఎదురు రమ్మని ఒప్పించాను. లాస్ట్ మినిట్లో అలా జరిగినందుకు బాధపడి ఉంటుంది.
తనతో మాట్లాడి వెళ్ళకపోతే నాకు గిల్టీగా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టినట్టుంది. ఇప్పుడు ఎలాగైనా తనతో మాట్లాడాలి. సున్నితమైన అలాంటి అంశాలు మనసుని ఎంత కష్టపెడతాయో నేను అర్థం చేసుకోగలను. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈసారికి నన్ను మన్నించు, లేదంటే శిక్షించు. నీ బాధ తీరటం కోసం గుంజీళ్లు తీయమన్నా, గోడ కుర్చీ వేయమన్నా, ఏం చేయమన్నా చేస్తాను. నీ మనసు పడే ఆవేదనను, నీ కంట కన్నీరును మాత్రం భరించలేను. ఐఎమ్ రియలీ సారీ. ఏంటలా చూస్తున్నారు? మీరు నన్ను విడిచిపెట్టి ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు అయ్యాయో మీకు అర్థమవుతుందా? అసలు నేను మీకు గుర్తున్నానా? నువ్వు నాకు ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటావు. నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. సార్ సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఎవరితో అంటే అది ముందు నువ్వు కాఫీ పెట్టేశాడు.
ఇప్పుడు వస్తుంది అసలైన రిజల్ట్. కారం ఎక్కువైందా అమ్మమ్మ? ఉప్పు ఎక్కువైందా అమ్మా? మేం వండినట్టు లేవు కదా, కుక్కలు కూడా ముట్టవు కదా. అద్భుతంగా ఉంది. చాలా రుచిగా ఉన్నాయి. ఇంత టేస్ట్గా తిని చాలా రోజులైంది. వంట అందరూ చేస్తారు. మహిమగల చేతులతో వండే మహిళ వంట అమోఘంగా ఉంటుంది. అమ్మా అవని, వేదవతి చెప్పినట్టు వంటలు చాలా చక్కగా ఉన్నాయమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే అద్దిరిపోయాయనుకో. వసంత, నువ్వు కూడా ఎప్పుడు ఇలా చేసుండవు. నిజంగా మీరే ఉండారా లేదా బయట నుంచి హోటల్ నుంచి తెప్పించారా? రే, దిస్ ఇస్ టూ మచ్ రా. తిను. ఏంటలా చూస్తున్నారు? తినండి. సాంబార్లో బల్లిపడినట్టు, కూరల్లో బొద్దింకొచ్చినట్టు ఏంటలా చూసుకుంటున్నారు? తినండి. అసలు ఇంత రుచిగా ఉండకూడదే. అదేంటి అలా అన్నావు? అంటే అది రంగు చూస్తే అలా అనిపించింది. మా ప్లాన్ అంతా ఇలా రివర్స్ అయిందేంటి? ఇంత రుచి ఎలా వచ్చింది? ఏం చేసావు? నేనెప్పుడూ ఎక్కువ మందికి వంట చేయలేదు. రుచి ఎలా ఉందని చివర్లో మరోసారి చెక్ చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.